నమస్కారం. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు మరియు ఇతర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ యొక్క జాతీయ మాజీ అధికార ప్రతినిధి, గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, పార్థసారథి గారు ఈ సమావేశంలో ఉన్నారు. శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు సమావేశం తీసుకుంటారు. నమస్తే లక్ష్మీవతి రాజా గారు. చెప్పినట్లుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ బేరర్స్ అలాగే జిల్లా అధ్యక్షుల విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘటన జాతీయ సహకార్యదర్శి శివప్రకాష్ జీ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ గారు, అనేక పార్టీ పెద్దలు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో చర్చకు వచ్చిన అంశాలని క్లుప్తంగా మీతో పంచుకోవటం కోసం ప్రజా సమక్షంలో భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ రకంగా పోరాటం చేయాలని నిశ్చయించుకుందో ఆ వివరాలు మీ ముందు పెట్టడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. దేశంలో, అందులో తెలుగు రాష్ట్రాల్లో అతి ప్రాధాన్యమైనటువంటి పండుగ వినాయక చవితి పండుగ. అటువంటి వినాయక చవితికి కూడా ఏ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం హిందువుల్ని పండుగ జరుపుకోనీయకుండా అడ్డంకులు పెడుతోంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానం ఏ రకంగా ఉందో అన్న దానిపైన రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఈ రోజున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హిందూ వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరే పండుగలకి లేనటువంటి ఆంక్షలు హిందువులపైనే ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిందే. రేపు క్రిస్మస్ పండుగలు రాబోతున్నాయి త్వరలోనే. మరి క్రిస్మస్ పండుగకి ఎటువంటి ఆంక్షలు పెడతారో, లక్షల సంఖ్యలో కరోనా ఉన్న సమయంలోనే నాగార్జున యూనివర్సిటీ సమీపాన గుంటూరు సమీపంలో లక్షలాది మందితో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి క్రైస్తవ సంస్థలకి పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. బహుశా లక్షలు కాకపోతే 50,000 60,000. కానీ హిందూ పండుగలు వచ్చేసరికి అదే సమయంలో ఆంక్షలు పెట్టారు. మీరు ఏ రకంగా పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ పండుగలు నిర్వహించింది, ఏ రకంగా హిందూ పండుగలంటే ప్రతిసారి ఏదో ఒక రకంగా ఆంక్షలు పెడుతోంది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఈ హిందూ వ్యతిరేక విధానాలను మానుకొని చంపలేసుకొని మరి విఘ్నేశ్వరునికి క్షమాపణ చెప్పి మరి మీరు ఈ ఆంక్షల్ని తొలగించాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కూడా ఈ ఆంక్షలు పాటించొద్దని చెప్పి మా రాష్ట్ర నాయకులు పిలుపునివ్వటం కూడా జరిగింది. ఈరోజు ప్రధానంగా జరిగినటువంటి సమావేశంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కింది స్థాయి వరకు అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయి, అంతకంటే కింద మండల స్థాయి, శక్తి కేంద్ర స్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా వ్యతిరేక పాలనపై ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలో ఈరోజు చర్చించి స్పష్టమైనటువంటి కార్యాచరణ ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 17 దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు. ప్రపంచంలోనే మొన్న కూడా చూసాం ఏ రకంగా ప్రపంచంలో అన్ని దేశాల నాయకుల కంటే 75% పాపులారిటీతో 8.5 సంవత్సరాల తర్వాత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రజల మన్ననలు పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న మొన్న ఎన్నికైన దేశాధ్యక్షులు 40% రేటింగ్ పడిపోతే నరేంద్ర మోడీ గారు 75% ఉత్తీర్ణతతో డిస్టింక్షన్ తెచ్చుకొని 2024లో
400 పై సీట్లతో గెలుస్తారన్న ధీమా ప్రజల్లోనే వ్యక్తమవుతోంది. కానీ 3.5 సంవత్సరాలు పూర్తి కాకుండానే వైసీపీ పాలన గురించి ప్రజలు ఎప్పుడు ఈ వైసీపీ పోవాలి అన్నటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో, మండల శక్తి కేంద్ర స్థాయిలో పోరాటాలు నిర్వహించాలని, ఒకవైపు నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా కంటక పాలన, ఈ 2 అంశాలపై ఒకే సమయంలో ఫోకస్ చేస్తూ 175 నియోజకవర్గాల్లో దాదాపు 5,000 చోట్ల, అంటే ప్రతి నియోజకవర్గంలో కనీసం 30 స్థానాల్లో 5,000 కంటే ఎక్కువ సంఖ్యలో మరి కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రధాని నరేంద్ర మోదీ గారి సుపరిపాలన విజయాలు ప్రస్తావిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి వైఫల్యం, రాష్ట్రం చేసేటువంటి రాష్ట్ర పాలన అధోగతిగా ఎలా ఉందో తెలియచేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీనికి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ తయారు చేయటం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు దాదాపుగా 2 వారాల పాటు సెప్టెంబర్ 17 తర్వాత నుంచి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు, అదే లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ దేశ దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి జన్మదినం కూడా, మధ్యలో సెప్టెంబర్ 25వ తేదీ మరి భారతీయ జనతా పార్టీ ఐడియలాగ్, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలని, పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చేటువంటి అంత్యోదయ విధానాన్ని రూపొందించినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ వారి జన్మదినం సెప్టెంబర్ 25వ తేదీ. సో ఈ అవసరాలన్నింటినీ పురస్కరించుకొని అక్టోబర్ 2లోగా ఈ రకంగా 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక మరి పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఎవరెవరో ఏవేవో సంకేతాలు ఇస్తున్నారేమో, ఏవేవో పత్రికల్లో ఏమేమి రాసుకుంటున్నారో అది వారికే తెలియాలి. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రతి బూతులోనూ భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాలని, ప్రతి ఒక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తన శక్తిని పెంచుకొని ప్రధాన రాజకీయ శక్తిగా, వైకల్పిక శక్తిగా ప్రస్తుత ప్రభుత్వానికి, వైసీపీకి తయారవ్వాలన్నటువంటి ఒక కార్యాచరణని చాలా స్పష్టంగా మా కేంద్ర నాయకులు, ఇన్ఛార్జీలు ఈరోజు కూడా మరొకసారి స్పష్టం చేయటం జరిగింది. సో కాబట్టి బయట జరిగే ప్రచారాలు, బయట జరిగే మీడియా విశ్లేషణలు ఏమైనప్పటికీ బీజేపీ మాత్రం పటిష్టంగా ప్రతి బూత్లోనూ బీజేపీ కనిపించాలని, వీధి వీధిలో బీజేపీ అన్నటువంటి ఒక నినాదంతో ప్రతి ఒక్క స్థానికంగా కూడా కార్యకర్తల్ని బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గత మరి నెల రోజుల్లో ఏ రకంగా యువమోర్చా సంఘర్షణ యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యక్రమం చేపట్టి దాదాపుగా 165 అసెంబ్లీ స్థానాల్లో మా యువ కార్యకర్తలందరూ బైక్ ర్యాలీలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏ రకంగా ఎక్స్పోజ్ చేసింది. దాని అంతిమ సభని ఆగస్టు 21వ తేదీన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఇక్కడ ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది విజయవాడలో. ఈ రకంగా అన్ని మోర్చాలు కూడా రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఒకవైపు ఎక్స్పోజ్ చేస్తూ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి వర్గానికి, ఎస్సీలకు, ఎస్టీ వర్గానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, పేదలకి, మహిళలకి, యువతకి సంక్షేమానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే చేసిందో అవన్నీ ప్రజల వద్దకు తీసుకువెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేధావుల సమావేశాలు ప్రధాన జిల్లాల్లో, ప్రధాన నగరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి చేయూతనిచ్చింది, ఇక్కడ వైసీపీ, టీడీపీలు, బీజేపీ ప్రభుత్వంపై, అలాగే ఇతర చిన్న చితక ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేని కొన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులతో సహా బీజేపీని ఏ రకంగా మరి బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తే
ఈ పుస్తకాల ద్వారా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వటం కోసం గతంలో మేము ప్రచురించినటువంటి తెలుగు పుస్తకం ఏదైతే ఉందో దాని ఇంగ్లీష్ అనువాదం కూడా చేయటం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రముఖుల దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి, అలాగే మేధావుల సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప శక్తిగా తయారవ్వడానికి ఏ రకమైనటువంటి చేయూతనిచ్చింది, ఏ రకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ, గతంలో టీడీపీ కూడా ఏ రకంగా మరి వైఫల్యం చెందాయో వాటిని ఎక్స్పోజ్ చేసే విషయంలో కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది. ఇదే కాకుండా రానున్న ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఉత్తరాంధ్ర, అలాగే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా 3 గ్రాడ్యుయేట్ అసెంబ్లీస్కి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలన్నింటినీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ పైన కూడా సీనియర్ నాయకుల మధ్య చర్చకు రావటం జరిగింది. దీన్ని బహుశా అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు కాదు, ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా చురుగ్గా పాల్గొని ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ నమోదయ్యేలాగా చురుగ్గా తీసుకోవాలని, రానున్న ఎన్నికల్లో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే 2 టీచర్ కాన్స్టిట్యున్సీస్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటాలని చెప్పి దానికి కావాల్సిన కార్యాచరణ కూడా ఈరోజు మరి కోర్ కమిటీ సమావేశంలో కోర్ కమిటీ మధ్య చర్చించడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యాచరణతో బీజేపీని క్షేత్రస్థాయి వరకు క్రియాశీలకం చేసి, ఇతర పార్టీల్లో గుబులేమన్నా ఉందేమో, మరి పొత్తు లేకపోతే పని జరగదు అని అనేక పార్టీలు అనుకుంటున్నాయేమో, భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తి ఫోకస్తో కేంద్ర పెద్దలు ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ వైసీపీ ప్రజా విధానాలకు వ్యతిరేక విధానాలని ఫోకస్ చేయాలన్నటువంటి దృక్పథంతో, ఒక క్లియర్ స్టాండ్తో, క్లియర్ ఫోకస్తో, స్వశక్తిపై నమ్మకంతో, మా నాయకత్వంపై ప్రజల్లో ఉన్నటువంటి పాజిటివిటీని మాకు ఓటు శక్తిగా మార్చుకోవాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తోంది. దీనివల్ల ఎటువంటి మా పార్టీలో మా నాయకుల్లో ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు. ఇతర పార్టీలో లేదా మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి అపోహపడే వారికి మేమేం చేయలేం. మేమైతే అసెంబ్లీ స్థాయి వరకు, మండల శక్తి కేంద్ర స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేసి పెద్ద శక్తిగా తయారు చేయాలనే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఆ విఘ్నేశ్వరుని, ఆ దేవదేవుని సమర్థన, మంచి పార్టీ అయినటువంటి బీజేపీకి, మంచి విధానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి తప్పనిసరిగా దీవెనలు, ప్రజా దీవెనలు లభిస్తాయన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ధన్యవాదాలు. చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వస్తున్నట్టు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ మీడియా కథనాన్ని కూడా రాసింది. దాన్ని పైన తెలుగుదేశం పార్టీలో కూడా చాలా విస్తృతంగా చర్చలు, అటువంటిది ఏమైనా చర్చలు జరిగాయా, లేకపోతే 175 స్థానాల్లో ప్రతి మండలంలో ప్రతి బూతులో బీజేపీని బలోపేతం చేసి మనమే ఒక శక్తిగా ఎదగాలి అన్నటువంటి కార్యాచరణ ఇచ్చాక ఎవరో ఏదో రాసుకుంటే దానిపైన చర్చించేటువంటి అవకాశం కానీ చర్చించే ఆలోచన కానీ భారతీయ జనతా పార్టీకి లేదు. మా పార్టీలో క్లియర్ ఫోకస్ ఉన్నది. ఇతర పార్టీలు మరి అపోహపడుతున్నాయి, ఆరాటపడుతున్నాయి, భయపడుతున్నాయి, వారికి ఉండేటువంటి ఉన్నాయేమో. మేమైతే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక శక్తిగా ఎదగాలి అన్నటువంటి ఒక నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. నేను చెప్తున్న 175 సీట్లలో ప్రతి మండలంలో పోటీ చేయడానికి కావాల్సిన కార్యాచరణ మేము రూపొందించుకుంటున్నాం. ఇక మిగతా ఎవరెవరో ఏదో రాసి దానికి మీరు సమాధానం చెప్పండి అంటే ఇక ఇది చాలా పెద్ద జోక్ అవుతుంది. రేపు 4 పేపర్లో 4 రకాలుగా రాస్తారు. మా కార్యాచరణ 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి, మనంతా మనమే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అన్నది తప్పితే ఇటుపక్క అటుపక్క వేరే వారు చూస్తున్నారేమో కానీ మేము మాత్రం డైరెక్ట్ ఎన్నికల్లో బీజేపీ ఎలా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అన్న ఫోకస్తో ముందుకెళ్తున్నాం. ఆ ప్రశ్నపై అంతకంటే స్పష్టత ఇవ్వవలసిన ఇచ్చే అవకాశం లేదు. బీజేపీతో దగ్గరయ్యామని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా టీడీపీ కొంత
ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు నిన్నంతా చర్చ జరుగుతుందంటే కనపడ అటువంటిది ఏమైనా ఉందా లేదా ఆ చర్చలు జరిగిన దాని మీద మీ నుంచి ఒక క్లారిటీ కోసం అడుగుతుంది. మేము ఖచ్చితంగా మాకు అమిత్ షా గారు చేసిన దిశానిర్దేశం, తిరుపతిలో చేసినటువంటి దిశానిర్దేశం, మీరు 2029 కాదు 2024లోనే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి తనంత తానే వచ్చే విధంగా మీరు పని చేయండి అని చెప్పారు. అదే దిశానిర్దేశం ఈ రోజుకి కొనసాగుతోంది. ఇది మరి అనుమతులు, గతంలో లేని అనుమతుల్ని మీరు ఈరోజు ఇంపోజ్ చేసి ఏదో ఒక రకంగా వసూళ్లు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, చేయటం లేదా? ఒక పక్క వసూళ్లు చేస్తూ మరో పక్క ఒత్తిడి చేస్తూ కార్యక్రమాలు సజావుగా జరగకుండా హిందూ పండుగలకు ఎందుకు అడ్డుకుంటున్నారు? క్రిస్మస్ పండుగకి కూడా ఈ రకంగానే అడ్డుకుంటారా? రంజాన్ పండుగకి ఈ రకంగానే అడ్డుకున్నారా? ఏ నిబంధనలు ఇచ్చారు? దేవాదాయ శాఖ మంత్రి పాపం ఆయనకి ఏం తెలియకపోవచ్చు, మరి మైనారిటీ శాఖ మంత్రి వారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ చెప్పండి, మీరు రంజాన్లో ఎటువంటి నిబంధనలు ఇచ్చారు కాగితం మీద పెట్టి చూపించండి. ఏం జీవో ఇచ్చారు చూపించండి. ఏం వసూలు చేశారో చెప్పండి. ఏ ఆంధ్రప్రదేశ్లో హిందువులకు సమాన అధికారాలు లేవా? ఈ మైనారిటీస్ని భుజాన్ని ఎక్కించుకొని మీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి హిందువులు ఈ రకంగా శాసిస్తే బాధిస్తే ఊరుకుంటారనుకుంటున్నారా? నిజంగా ధైర్యం ఉంటే పెట్టండి. మేము గత క్రిస్మస్కి ఇటువంటి ఆంక్షలు ఇచ్చామో, గత రంజాన్కి బక్రీద్కి ఇతర పండుగలకి ఇవి ఇచ్చామో, హిందూ పండుగలకి అవే నిబంధనలు పెట్టామని చెప్పండి. మేము ఒక సెక్యులర్ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయండి. లేదు, మీరు టార్గెట్ చేస్తున్నారు. హిందువులని, హిందూ పండుగల్ని టార్గెట్ చేసి మీరు ఎవరిని ఒక పక్క మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, మరో పక్క మరి ఏ శక్తుల్ని మీరు సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారో మాకైతే తెలియదు, మీరే చెప్పాలి. మేము ఖచ్చితంగా జనసేనతో మిత్రపక్షంగానే కొనసాగుతున్నాం. కాకపోతే మా పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేసుకోవాలన్నది మా ఆలోచన. సో కాబట్టి మీరు కొత్త నిర్వచనాలు ఏమీ తీయటం లేదు. మా పార్టీ సమావేశాల్లో మా పార్టీ బలోపేతం గురించి మాట్లాడతాం, వారి పార్టీ కార్యాలయాల్లో వారి పార్టీ గురించి మాట్లాడతారు. అదే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జలం కోసం జనం పోర్ యాత్ర రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారి నాయకత్వంలో ఆయన ప్రోద్బలంతో చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి చోట మేము వెళ్ళిన చోట ప్రజలు, నిజం చెప్పాలంటే అనేక మంది స్థానిక అధికారులు కూడా ఏ రకంగా ఈ ప్రాజెక్టులు అమలుకు నోచుకోకుండా కొద్ది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా వాటిని ఇగ్నోర్ చేసిందో చెప్పారు. మరి విస్తృతంగా స్థానిక ప్రజాదరణ లభించిన కారణంగా మేము అక్కడి నుంచి వచ్చామో లేదో వరుసగా మంజూరీలు అనేక ప్రాజెక్టులకు ఇవ్వటం జరిగింది. బహుశా వంశధారకి 100-200 కోట్లు అనుకుంటాను డిక్లేర్ చేయటం జరిగింది. అలాగే మేము వెళ్ళాం మొడ్డు వలస ఇతర ప్రాజెక్టులకి రిజర్వాయర్స్ కూడా రిపేర్స్ కావాల్సినటువంటి ధనం ఇవ్వటం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఇటువంటి కార్యాచరణే చేపట్టాలి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ యోచిస్తోంది. ఇది కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పల్నాడు జిల్లాలో పెండింగ్లో ప్రాజెక్టులు కానివ్వండి, వెలుగోడు ప్రాజెక్టు కానివ్వండి, ఇతర జిల్లాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను కూడా త్వరలో అమలుకి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉండబోతోంది. దానిపై ఇంకా ముందుగా ఈ యాత్రలు 175 స్థానాల్లో మరి పోరాటం నిర్వహించి దాదాపు 5,000 సభలు ఇవన్నీ నిర్వహించి అది నెక్స్ట్ ఫేజ్లో చేద్దామని ఆలోచన ఉంది. సో ప్రస్తుతానికి 175 స్థానాల్లో పోరాటం చేపట్టడం, అన్ని మోర్చాల్ని బలోపేతం చేసి యాక్టివేట్ చేసి పోరాట కార్యక్రమాలు చేపట్టడం, స్థానికంగా భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయిలో కార్యకర్తల్ని కమిటీలని వేసుకొని
పూర్తిగా క్రియాశీలకంగా ఉండటం, వాటిపైన ప్రస్తుతం ఫోకస్ ఉన్నది. అటువంటి యాత్ర గురించి తర్వాత చేయాలి అన్నటువంటి ప్రస్తుతానికి దాన్ని కొంత పోస్ట్పోన్ చేయటం జరిగింది. అమరావతి చేసి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అమరావతి నుంచి శ్రీకాకుళం దాకా ఒక మళ్ళీ యాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర 1000 కిలోమీటర్లు. దాని మీద మీరు మీ సపోర్ట్ చేయబోతున్నారు. ఈరోజు ఉదయం కూడా అమరావతి రైతులు వచ్చి, వారి ప్రతినిధులు వచ్చి రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని కలవటం జరిగింది. ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, అమరావతి రైతుల పట్ల భారతీయ జనతా పార్టీ పూర్తి నిబద్ధతతో ఉన్నది, పూర్తి మద్దతు వారికి ప్రకటిస్తోంది. వారికి జరిగిన రాజకీయాల్లో వారు సమిధలుగా కావటం భారతీయ జనతా పార్టీకి పూర్తిగా దీనికి వ్యతిరేకం. రాజకీయాలను తీసుకొచ్చి వారిని ఏదో ఒక రకంగా అమరావతి రైతుల్ని టార్గెట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్పుడు నిలదీశాం, తీస్తూనే ఉన్నాం. వారు చేసేటువంటి ప్రజాస్వామిక పోరాటాలన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోంది. అన్ని అవకాశం ఉంటే ఆ యాత్రలో కూడా మా యాక్టివిటీస్కి తగ్గట్టుగా వారికి సంఘీభావం తెలుపుతాం, అవకాశం ఉన్న చోట పార్టిసిపేట్ కూడా చేస్తాం. మా పార్టీ గురించి ఇతర పార్టీల్లో చాలా ఆవేశం, ఇతర పార్టీల్లో చాలా ఆలోచన ఎక్కువగా ఉంది. మా గురించి అంతగా గొప్పగా ఆలోచించేవారు వచ్చి సమావేశంలో కూర్చొని కండువా వేయించుకుంటే వారి సూచనలు సలహాలు కూడా పాటిస్తాం. సో అనవసరంగా మా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేయాలి అని చెప్పి అంత ఆత్రం పడే బదులు ఆ మంత్రుల్ని కానీ ఆ మాజీ మంత్రుల్ని మరి బీజేపీకి ఆహ్వానిస్తున్నాను. వస్తే కండువా వేసి వారు చెప్పే సలహాలు కూడా తప్పనిసరిగా చాలా సీరియస్గా వినేటువంటి ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సమావేశం ముగిసింది.